హిమాలయాలు భారతదేశానికి అండగా నిలిచిన సహజ రక్షణ కవచం. కానీ ఇప్పుడు అదే పర్వతాలు భారీ ప్రమాద సంకేతాలు పంపిస్తున్నాయి. భూకంపాల పరంగా ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో హిమాలయాలు ఒకటిగా గుర్తింపు పొందాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న హెచ్చరికలు, వాతావరణ మార్పులు, పెరుగుతున్న మానవాళి జోక్యం అన్నీ కలిపి ఆందోళన పెంచుతున్నాయి. ఒకవేళ భారీ భూకంపం సంభవిస్తే దాని ప్రభావం పర్వతాలకే కాదు, కోట్లాది మంది జీవితాలపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా హిమాలయాలను కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ సాగుతోంది. అసలు హిమాలయాల్లో భూకంపాల ముప్పు ఎందుకింత ఎక్కువగా ఉంది? హిమాలయాలను కాపాడేందుకు ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడైనా మేలుకోకపోతే ప్రకృతి విపత్తుల మూల్యం భవిష్యత్తు తరాలే చెల్లించాల్సి వస్తుందా? హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి మాత్రమే కాదు, భూకంపాల పరంగా అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో కూడా ఒకటి. ప్రతి ఏడాది ఇక్కడ వందల సంఖ్యలో చిన్న చిన్న భూకంపాలు నమోదవుతుంటాయి. చాలా వరకు ప్రజలకు తెలియకుండానే ముగిసిపోతాయి. కానీ శాస్త్రవేత్తలను భయపెడుతున్న విషయం ఒకటే: హిమాలయాల్లో ఎప్పుడైనా భారీ భూకంపం సంభవించే అవకాశం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. భూమి అడుగున పెరిగిపోతున్న అపార శక్తి ఒకేసారి విడుదలైతే అది దక్షిణాసియా చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విపత్తుల్లో ఒకటిగా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయాలు ఇప్పటికీ పెరుగుతున్న పర్వతాలే. కోట్లాది సంవత్సరాల క్రితం భారత ఉపఖండ టెక్టానిక్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతూ యురేషియన్ ప్లేట్ను ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన శక్తితోటే హిమాలయాలు ఏర్పడ్డాయి. ఆ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భారత ప్లేట్ ప్రతి ఏడాది సుమారు 5 సెంటీమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఈ నిరంతర ఒత్తిడి వల్ల భూమి అడుగున శక్తి పేరుకుపోతూ ఉంటుంది. ఒక దశలో ఆ శక్తి ఒక్కసారిగా విడుదలైతే భూకంపం సంభవిస్తుంది. హిమాలయ ప్రాంతాన్ని భూకంప పరంగా అత్యంత ప్రమాదకరమైన జోన్లలో జోన్ 5గా గుర్తించారు. కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించిన ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 8 తీవ్రతకు పైగా భూకంపాలు వచ్చే అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హిమాలయాల్లో భూకంపం వస్తే ప్రమాదం కేవలం భవనాలు కూలిపోవడానికే పరిమితం అవ్వదు. ఎత్తైన పర్వతాల కారణంగా వేల సంఖ్యలో కొండ చర్యలు విరిగిపడతాయి. రహదారులు పూర్తిగా తెగిపోతాయి. సొరంగాలు ధ్వంసమవుతాయి. వంతెనలు కూలిపోతాయి. అనేక గ్రామాలు ప్రపంచంతో సంబంధాలు కోల్పోతాయి. భారీ ప్రమాదం ఎదుర్కొనే మరో రంగం జల విద్యుత్ ప్రాజెక్టులు. హిమాలయాల్లో అనేక ఆనకట్టలు, హైడ్రో పవర్ స్టేషన్లు ఉన్నాయి. తీవ్రమైన భూకంపం వాటిపై ప్రభావం చూపితే వరదల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. విద్యుత్ సరఫరా కూడా దెబ్బతింటుంది. హిమానీ నదాలపై కూడా దీని ప్రభావం పడుతుంది. భారీ ప్రకంపనలతో మంచు విరిగిపడడం, గ్లేషియల్ సరస్సుల గోడలు తెగిపోవడం, ఒక్కసారిగా భారీ వరదలు రావడం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. దీనివల్ల కొండ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాలు కూడా ప్రభావితమవుతాయి. పర్యాటకం, వ్యవసాయం, రవాణా, రక్షణ వ్యవస్థలపై కూడా దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది. చైనా సరిహద్దు వెంబడి ఉన్న సైనిక రహదారులు దెబ్బతింటే వ్యూహాత్మకంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. హిమాలయాలను కాపాడుకోవాలంటే ప్రభుత్వాలు మాత్రమే కాదు, శాస్త్రవేత్తలు, స్థానిక ప్రజలు, పర్యాటకులు, సాధారణ పౌరులు కూడా తమ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. మొదట ప్రభుత్వాలు అభివృద్ధి ప్రాజెక్టులను శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగా చేపట్టాలి. ప్రతి రహదారి, సొరంగం, ఆనకట్ట, హైడ్రో ప్రాజెక్టుకు కఠిన పర్యావరణ ప్రభావం అంచనా తప్పనిసరి కావాలి. ప్రమాదకర ప్రాంతాల్లో భారీ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. అక్రమ తవ్వకాలు, రాళ్ల గనులు, కొండల పేలుళ్లపై కఠిన నియంత్రణ అవసరం. తక్షణ లాభాల కోసం కొండలను బలహీనపరిస్తే భవిష్యత్తులో భారీ ప్రాణ నష్టం తప్పదు. ఇప్పటికే అనేక విపత్తులు ఇది చూపించాయి. అడవుల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రణాళిక అవసరం. స్థానిక జాతుల చెట్లనే పెద్ద ఎత్తున నాటాలి. ఒక అడవి ఏర్పడడానికి దశాబ్దాల కాలం పడుతుంది, కానీ దానిని నరికేయడానికి కొన్ని గంటలు సరిపోతాయి. అందుకే అడవుల సంరక్షణ, గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. భూకంపాలు, వరదలు, కొండ చర్యల కోసం సమగ్ర ముందస్తు హెచ్చరిక వ్యవస్థను బలోపేతం చేయాలి. శాస్త్రవేత్తల పాత్ర కూడా ఇక్కడ అత్యంత కీలకం. వాతావరణ మార్పులపై నిరంతర పరిశోధనలు, హిమానీ నదాల కరుగుదల అధ్యయనాలు, జీవ వైవిధ్య పరిరక్షణ, ప్రమాద ప్రాంతాల మ్యాపింగ్ వంటి అంశాల్లో మరింత లోతైన పరిశోధనలు జరగాలి. ఆ ఫలితాలను ప్రభుత్వ విధానాల్లో అమలు చేయాలి. స్థానిక ప్రజలు ప్రకృతికి మొదటి సంరక్షకులు. వారి సంప్రదాయ జ్ఞానాన్ని ప్రభుత్వాలు వినియోగించుకోవాలి. పాఠశాలల నుంచే పర్యావరణ విద్యను బలోపేతం చేయాలి. భవిష్యత్ తరాలకు హిమాలయాల ప్రాముఖ్యతను తెలియజేయాలి. ప్రకృతిని కాపాడడం ఒక ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని సమాజంలో అందరూ అవగాహన పెంచుకోవాలి. హిమాలయాలు అనేక దేశాలకు చెందిన సహజ సంపద కావడంతో భారత్, నేపాల్, భూటాన్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా పర్యావరణ పరిరక్షణలో పరస్పరం సహకరించాలి.
నదులు, హిమానీ నదాలు, వాతావరణ మార్పులు సరిహద్దులను పాటించవు. అందుకే అంతర్జాతీయ సహకారం కూడా కీలకం. మొత్తంగా చూస్తే హిమాలయాలను రక్షించడం అంటే దేశ భవిష్యత్తును, కోట్లాది మంది తాగునీటిని, వ్యవసాయాన్ని, జీవ వైవిధ్యాన్ని, వాతావరణ సమతుల్యతను, సరిహద్దు భద్రతను కాపాడడం, ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడే చర్యలు తీసుకుంటే రేపటి తరాలకు సురక్షితమైన హిమాలయాలను అందించగలం. లేకపోతే ప్రకృతి చేసే హెచ్చరికలు మరింత తీవ్రమవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.